మరి ఎప్పుడన్నా ఓ పడ్డది కామన్గా ఉంటుంది అది ఇప్పుడు మీరు మూలపడికి నువ్వుల పెళ్ళి నాకు ఎర్రమలను అంటే పడి పడి కూడా సంటే ఇంకా బీర్ తాగినట్టు గుమ్మగా ఉంటుంది. తాటి చెట్టు కళ్ళు క్యాలరీలు ఫుల్లు తనివి తీర తాగితే పులకిస్తది. మస్తు కష్టం ఉంటుంది ఇక. కష్టం ఈ కష్టం కదా తాళ్ళెక్కేటోడు మీ అటువంటి పడుకోవాలి ఇప్పుడు మేమైతే అస్సలు ఎక్కలేము, గిడికి కూడా ఎక్కలేము. నేనైతే గిడికి కూడా ఎక్క. మరి ఇక కష్టం లేకపోతే ఇప్పుడు ఇది ఇంత చిన్న చెట్టు ఇంకా కొన్ని కొన్ని బాగా పొడుగు చెట్లు ఉంటాయి ఇక. పెద్ద దగ్గర 50 గజాల పొడుగు ఉంటాయి. అమ్మో తక్కువ ఉంటాయి అంత పొడుగు చెట్లు మళ్ళీ ఎక్కువ బాగా కష్టం ఉంటుంది. మరి అవి అవి సూపర్ వారేటి కదా. ఇవి 4 రోజులు వాడిపోతాయి అట్ట మళ్ళీ ఎక్క సిరి అవి మీద బతుకోవడానికి మొదలు తీసుకుంటేనే ఆగుతాయి. ఇదే పొదరి పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే తాటికల్లు ఎక్కువగా లభిస్తుంది. ఇక ఈ తాటికల్లు ప్రియులు దీన్ని ప్రతిరోజు తాగకుండా ఉండలేరు. అందుకే గ్రామాల్లో తాటికల్లు చాలా ఫేమస్. అయితే తాటికల్లులో ఎన్నో ఔషధ గుణాలున్నా దాన్ని ఆ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిది. పొద్దుగా లేవరా నువ్వు ఎప్పుడైనా చేయి, పొద్దుకి నైట్ చేయి, పొద్దుగా అందులో మంచిది పోయచ్చు. లేకపోతే ఆటుముట్టు ఆడ తాగరు అన్ని పోరాడు. సాయంత్రం మరి సాయంత్రం మళ్ళీ 4 దాటినాక మళ్ళీ ఈటి వరకు అయితే నంబర్ 1 ఉంటుంది. అది ఎన్ని లీటర్లు అవుతుంది? ఈ 4 లీటర్ అయితే 4 లీటర్లా 4 లీటర్ అయితే అంటే ఇక అటు 300 మొత్తం 200 గిరాకీ వచ్చేది. ఇక మన అమ్మకం కట్టి ఉంటుంది. ఈత చెట్టు కళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ నిల్లు ఒక్క పట్టు పడితే ఖుష్ అయితది దిల్లు. కంట మహేశ్వర స్వామికి తాటికల్లులో విటమిన్లు, లవణాలు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని గ్రామ ప్రజలు దివ్య ఔషధంలో భావించి తాగుతూ ఉంటారు. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఆడికి అయినాక పైకి అయినాక? కొత్త వాళ్ళు అయితే చూస్తే కాళ్ళ కదా కదా అనుకుంటే మీరు ఎక్కరు నాకండి. ఇక మా కామన్ ఇక మాది ఒక్క గాడిపప్పుడు మాకు కూడా జరుగుతుంది వారం ఒకసారి. వాన పడ్డది వానది కూడా ఇంకా నాటి గాడిపది ఇప్పుడు లేవు. అయ్యా నీకు పగ్గ పెట్టి ఉరికితే బిగ్గితో మట్ట పట్టుకొని కూడా నీకు కదా నిలబడు. అప్పటి రకంగా ఇప్పుడు ఈ గాడిపలు కూడా లేవు. కానీ రిస్కే ఇది రిస్క్ లేని ఈ పని నేర్వలేదు. వాళ్ళు నాకు నేర్పిస్తావు? నువ్వు అంత రిస్క్ కోసుకుని నేర్పిస్తా. నేర్చుకో నేర్చుకుంటే ఎక్కేటోళ్ళు తక్కువ అవుతారు. ముందు గిరాకీ ఉంటుంది మరి. బోలో 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 రే జై బోలో గౌడన్నా. కల్లు గీత కత్తికి జేలు గీతన్నా. నెరుసుగొట్టే గుండుకు దండాలు గౌడన్నా. మూకు ముస్తాదుకు వందనాలు గీతన్నా. కళ్ళు ఎట్లుంది? కళ్ళు సూపర్ ఉన్నాయి. తలకేం సరే సూపర్. రోజు అవుతావా? రోజు తాగుతానే. ఈ టైం ఇక్కడ మంచిగా ఉంటుందా కళ్ళు? ఈ టైంలో మంచిగా చల్లగా తీయ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ టైం తీయ ఉందా? ఎట్లుంది? కమ్మగా తీయగా ఉంటుంది. ఈ టైం ఏమనిపిస్తుంది తాగినాక? మంచిగా బీర్ తాగినట్టు గుమ్మగా ఉంటుంది. పైసలు వాళ్ళని ఎగ్గొడతారు తాగినాక. తాగిన వాళ్ళు ఎగ్గొట్టుడేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగిపోతారు. మంచోడు ఇవాళ రేపని చేసి ఇస్తారు. ఈ తాగి కూడా మంచి 30% 10 లీటర్లు చాను నింగలు నువ్వు ఇంటికి రాబోయే తప్పించుకొని ఇడిపెట్టు 10 లీటర్లు అంటే 500. 500 లాస్. ఆ రోజు ఇంకా 10 ఎక్కువ దొరుకు కానీ ఆ రోజు ఇంకా డిమాండ్ ఫుల్. నమ్మించి కూడా మోతుంది. అయితేనే ఉంటుంది. ఒకటి మంచోడు ఉంటాడు, షేడ్డు తాగేటోడు కుదరదు. తాగినాక కూడా ఈ ఆగా వాటితో పెద్ద రిస్క్ కూడా మంచి తరగతి ఏ పోనీ మనిషి మన ఉపాధ్యాన్ని ఒకడు అంటాడు. ఈ అందులో కళ్ళొచ్చింది పోనీ పైసలు ఇస్తామని ఒకడు అంటాడు. ఇవే కథలు.
రిస్క్ దాన్నే అన్నిటి కోరుకుంటేనే నడుస్తుంది. ప్రస్తుతం పట్టణాల్లో నగరాల్లో జంక్ ఫుడ్, మసాలాలు ఫుడ్ వాడకం బాగా పెరిగింది. ఇక్కడ నివసించే ప్రజలు తరచుగా ఆరోగ్యానికి హాని చేసే ఈ ఆహారాలను తింటూ అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ తాటికల్లు మంచి మేలు చేస్తుందనే చెప్పాలి. కడుపును క్లీన్ చేసే గుణాలు కల్లులో చాలా మెండుగా ఉంటాయి. వరకు వస్తాను. నీకు ఎప్పుడు అవసరం ఉంటే మొదలు ఫోన్ చేసి చెప్పు, రెడీగా ఉంచుతా, తీసుకుపో. నీకు పోతే వాళ్ళని ఉంటే వాళ్ళతో చెప్పు. రోజు అమ్ముడు పోతుందా మరి వచ్చిందంతా? పోతుంది అంటే పోకున్నా ఇక దాన్ని విడిచిపెట్టుకోవాలి. మళ్ళీ తేలాలి. మరి ఇప్పుడు అమ్ముడు పోకపోయేది అనుకో, దాన్ని ఏం చెప్తావు? ఇక మన అక్కడక్కడ వాళ్ళు అదో ఇదో కలుపుకొని అమ్ముకుంటారు, కానీ మనకు పోదు కదా పాలు. మనం ఏం కలపం. మనం ఏం కలుపుడు మనకి ఇక్కడ లేదు. కలుపుకుంటే మనం ప్యూర్ కళ్ళు పోసటే పైసలు తీసుకోండు అంతే. బరాబర్ బరాబర్ పైసలు బరాబర్. ఎక్కడి అట్లయితే 2-4 రోజులు విడిచిపెట్టి చుట్టాల మార్గం పోవచ్చు, మంచిగా పిరిగి ఉండి రావచ్చు. కానీ ఒక్క బొట్ట పోతే మనం తెలియదు సున్ని చుట్టాలు ఊరుకోడు ఏది లేదు. ఇది కుదరనే అటువంటి ఇది కుదరనే కుదరదు. ఎటు పెట్టి వాళ్ళ పక్క పనులు మంచి వాళ్ళకి మనం ఎప్పుడు మనం వేరేటోళ్ళు హెల్ప్ చేస్తారు, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. లేకపోతే లేదు. హెల్ప్ చేయకపోతే చెట్టు ఈ వచ్చిన తెల్లారి కాళ్ళు మంచిగా ఉంటుంది. పార్వసుడు మళ్ళీ మంచిగా రజ్జీలకు ఇస్తేనే మళ్ళీ ఎన్ని రోజులకు సెట్, మళ్ళీ 4 రోజుల వరకు సెట్ అవుతుంది. మళ్ళీ 4 రోజులకు వేస్ట్. ఎవరి రకం మంచి వాడు. కళ్ళు ఉన్నదా లేదా? తాగుదామని కళ్ళు వాళ్ళని పడ్డా మరి ఎప్పుడన్నా ఓ పడ్డారు కామన్గా ఉంటారు. అది ఇప్పుడు మీరు మూవన్న వాడికి ఉగ్గుల పెళ్ళి నడుచుకుంటే ఎర్రమాలని చేయండి. పడి కూడా సంచయిన ఉన్నారు, బాగున్నారు. నాకెరుకున్నారు. ఇది కూడా గౌరవ అంటే వాళ్ళు నాటోళ్ళు ఏం కానీ నా ఎరకని 2 అయితే చనిపోయింది. కడవలు జారీలు కొట్టుపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక ఎక్కకుంటే అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళు తాగితే ఏం ప్రయోజనాలు? ఏం కళ్ళు తాగుతుంటే మరి హెల్త్కు మంచిగా చెట్టు పుట్టిన పానక ఎప్పుడు తాగు సాగులో అంత తాకిన ఇప్పుడు డ్రింక్ కూరగాయల కడికే అలవాటు అయింది. నాటోళ్ళు ఈ నీ అటువంటి కూరగాయలు కళ్ళే తాగకపోతారు. మా అటువంటి ఏజ్ ఉన్నోళ్ళు దిక్కి పెట్టుకొని పెద్ద పెద్ద కార్యాలకు కానీ ఇప్పుడు వాళ్ళకు కావడానికి ఇస్తుంది కూరగాయలకు కూడా. కానీ అప్పుడు పెద్దలు తిడుదురు, కోపానికి వస్తారు. మంచిదట కళ్ళు కళ్ళది మంచిదే కానీ అది పుల్లగా ఉన్నది. ఇక కొద్దిగా పడవైన కళ్ళు తాగితే ఎందుకంటే అది తోనికి పడక అంత వస్తుంది. ఎప్పుడు మంచిగా ఉన్న కళ్ళు ఫ్రెష్ తాగితే బాగా ఆరోగ్యానికి కూడా మంచిది. ఆరోగ్యానికి మంచిది. తాటి చెట్టు కళ్ళు క్యాలరీలు ఫుల్లు, తనివి తీర తాగితే పులకిస్తది ఒళ్ళు. ఈత చెట్టు కళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ నిల్లు, ఒక్క పట్టు పడితే ఖుష్ అయితది. బోలో 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 రే జై బోలో గౌడన్నా, కళ్ళు గీత కత్తికి జేలు గీతన్నా, నెరుసుగొట్టే గుండుకు దండాలు గౌడన్నా, మూకు ముస్తాదుకు వందనాలు గీతన్నా.